సుఖం వస్తుంది, అప్పుడప్పుడు దుఃఖం కూడా వస్తుంది. మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే మనం మన దుఃఖాన్ని పక్క వాళ్ళతో పంచుకోవాలని. మనం ఎవరితో అయితే మన దుఃఖాన్ని పంచుకుంటామో ఆ వ్యక్తి మన దుఃఖాన్ని ఎగతాళి చేస్తాడు. అప్పుడు మనం ఇంకా బాధపడతాం. మనం ఈ ప్రపంచాన్ని దూషిస్తూ ఉంటాం. ఇందులో దోషం మీది, ఈ ప్రపంచాన్ని కాదు. తప్పు మీది. మీరు మీ దుఃఖాన్ని పంచుకోవడానికి ఒక అసమర్థుణ్ణి వెతుక్కున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ శరీరం పైన గాయాలుంటే ఆ గాయాన్ని చూపిస్తూ మీరు ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లో మీకు ఔషధం దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంట్లో ఉప్పు తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు బాధగా ఉన్నా ఎలాంటి వ్యక్తిని మీరు గుర్తు చేసుకోవాలి అంటే వారు మీ బాధని, దుఃఖాన్ని అర్థం చేసుకోగలగాలి. మీతో సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీకు ప్రేరణను ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని మీ ఈ దుఃఖాన్ని ఎగతాళి చేసే వాళ్ళని కాదు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.